హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. ఆల్రెడీ అందరు సెలబ్రేట్ చేసేసుకుంటారు. ఇది నిన్నటి వ్లాగ్ కాబట్టి నేను మళ్ళీ అందరికీ విష్ చేస్తున్నాను. సో పండగున్న పబ్బాలున్న ఏది ఏమైనా ఇంట్లో వర్క్ ఇంట్లో వంట ఇదన్నీ కంపల్సరీ కదా. చూసారు కదా మా వాళ్ళు ఇంకా పడుకునే ఉన్నారు. సో నేనైతే ఇంట్లో వర్క్ చేస్తూ ఆల్టర్నేట్గా ఇంకా ఇల్లు మాఫేయడము ఇవన్నీ చేస్తున్నాను. సో గిన్నెలన్నీ కడిగేసి ఇంకా దేవుడి సామాన్లు కూడా కడిగేసాను అనమాట. అండ్ స్నానానికి నీళ్ళు పెట్టాను మా వాళ్ళకి. అండ్ గడప కూడా ముగ్గు పెట్టేశాను అనమాట. అండ్ ఇంట్లో అంతా క్లీన్ చేసేసుకున్నాను. చూసారా కౌంటర్ టాప్ అంతా నీట్గా పెట్టేసి. అండ్ ఈరోజు మెంతికూర పప్పు చేశాను. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను అనమాట, మార్కెట్కి వెళ్ళి వచ్చినప్పటి నుంచి కూరగాయలు తెచ్చినప్పటి నుంచి. అండ్ ఇంకా బ్రష్ చేసేసుకొని తొందరగా ఫ్రెష్ అయిపోయి పూజ చేసేసాను. ఇప్పుడు మా హస్బెండ్ వెళ్ళిపోతారు. అంతేనా, బాయ్ పట్టి. ఏం మర్చిపోయా? సో ఇంకా పూజ చేసేటప్పుడు వీడియో ఏం తీయలేదన్నమాట. ఎందుకంటే ఇంకా మా హస్బెండ్కి డ్యూటీకి లేట్ అవుతుంది, బాక్స్ పెట్టడం, ఆల్టర్నేట్గా పూజ చేయడం, ఇంకా హల్వా కూడా చేశానమాట. ఇంకా టైం సరిపోలేదు వీడియో తీయడానికి. అండ్ పూజ నేను చేశాను. నాకు చాలా ప్లెజెంట్గా అనిపించింది అనమాట. ఎవరు చేస్తే వాళ్ళకి అలా అనిపిస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు. ఇంకా మా హస్బెండ్కి సెండ్ ఆఫ్ చెప్పేసి మేమైతే టీ పాలు తాగుతున్నాము. సో నాకు ఫేవరెట్ అయితే పార్లేజీ అనమాట. చాలా ఇష్టం నాకు. మీకు కూడా ఎవరికైనా ఇష్టం ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ దీని తర్వాత అయితే మేము టెంపుల్కి వెళ్తున్నాము. మా ఇంటి దగ్గరే ఉందన్నమాట, బట్ కొంచెం లేట్ వెళ్ళాము. యాక్చువల్లీ చెప్పాలంటే కొంచెం లేట్ వెళ్ళాను. కరెక్ట్గా తాళి కట్టేటప్పుడు వెళ్ళాను. ఇంకా ఫోన్ తీసి వీడియో తీసేంత టైం లేదు. సో నేను తర్వాత నుంచి షూట్ చేశాను అనమాట. ఇంకా పార్ట్ 2 ఉందన్నమాట. పార్ట్ 2లో మేము అక్కడ భోజనాలు చేసాము. ఇంకా అదంతా ఉంది ఊరేగింపు. దానికోసం సబ్స్క్రైబ్ చేసి వెయిట్ చేయండి.